తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాయి. హరీష్ రావు నేతృత్వంలో సిద్దిపేట జిల్లా అభివృద్ధిలో పరిగెడుతోంది. ముఖ్యంగా ఈరోజు మనం సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ పైన ఉన్నాము. ఈ రంగనాయక సాగర్ చిన్నకోడూరు మండలం చెంద్లాపూర్ గ్రామంలో ఉంది. దాదాపు 3,300 కోట్ల ఖర్చుతో ఏదైతే రంగనాయక సాగర్ని అయితే నిర్మించడం జరిగింది. 2,300 ఎకరాల విస్తీర్ణంలో ఈ రంగనాయక సాగర్ని నిర్మించారు. ఇక 3 టీఎంసీల సామర్థ్యంతో ఈ సాగర్ నిర్మితమైంది. ఈ రంగనాయక సాగర్ రిజర్వాయర్ని మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రారంభించారు. ఒకసారి మనం రంగనాయక సాగర్ రిజర్వాయర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ రిజర్వాయర్ మొత్తం కూడా 2,300 ఎకరాల్లో నిర్మించారు. దాదాపు ఈ సిద్దిపేట జిల్లానే కాదు, సిద్దిపేట జిల్లా అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 1,14,000 ఎకరాలకు ఈ యొక్క రిజర్వాయర్ నుంచి నీళ్ళైతే సరఫరా జరుగుతుంది. సో ఈ రిజర్వాయర్ మొత్తం కూడా మనము కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ చూస్తాము. ఆ మాదిరిగానే ఈ రిజర్వాయర్ కూడా ఉంది. ఒకసారి తెలంగాణ జిల్లా ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా మంచినీటి సమస్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అయితే మంచినీళ్ళ సమస్య లేదనే చెప్పుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఇది ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ యొక్క రంగనాయక సాగర్ జలాశయం అయితే నిర్మించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది 7వ లిఫ్ట్ అనమాట, 7th లిఫ్ట్. అయితే ఇది జలాశయం నుంచి 6వ దశ ఎత్తిపోతల్లో అన్నపూర్ణ జలాశయానికి చేరుకున్న గోదావరి జలాలు, అలాగే రంగనాయక సాగర్ పంప్ హౌస్ ప్రారంభంతో రంగనాయక సాగర్ జలాశయంలోకి చేరుతున్నాయి అన్నమాట. సో మొత్తం కూడా ఇది ఆనకట్ట, అలాగే తెలంగాణ ప్రభుత్వం చెంద్లాపూర్ చిన్నకోడూరు మండలం అన్నమాట, చిన్నకోడూరు మండలం. సో 2020 ఏప్రిల్ 24న ప్రారంభం చేశారు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. సో సామర్థ్యం చూసుకుంటే కనుక 3 టీఎంసీలు. మొత్తం కూడా అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్లో ప్రవహించిన గోదావరి జలాలు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఎల్లాయపల్లి హెడ్ రెగ్యులేటరీకి చేరుకొని అక్కడి నుండి గ్రావిటీ కెనాల్ సొరంగం ద్వారా రంగనాయక సాగర్ సర్జుఫుల్కు వస్తాయి అన్నమాట. అది చెంద్లాపూర్ పంపోజ్ నుంచి అనమాట. ఇక చెంద్లాపూర్ పంపోజ్లో 134.5 మెగావాట్లతో ఏర్పాటు చేసిన 4 మోటార్లతో 490 మీటర్ల ఎత్తులో ఉన్న రంగనాయక సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలను ఎత్తిపోస్తారు. ఒకసారి ఈ వివరాలు మనం చూస్తే కనుక మనం చెప్పుకున్నట్టే సామర్థ్యం 3 టీఎంసీలు, అలాగే ప్రాజెక్టు ఖర్చు 3,300 కోట్లు, మొత్తం ఆయకట్టు 1,14,000 ఎకరాలు అన్నమాట. మొత్తం కట్ట ఎత్తు చూసుకుంటే 32.4 మీటర్లు, కట్ట వెడల్పు అలాగే రెగ్యులేటర్లు 4. ఇవన్నీ కూడా ముఖ్యంగా లబ్ధి పొందుతున్న జిల్లాలు 2 జిల్లాలు అనమాట. ఒకటి సిద్దిపేట అయితే ఇంకోటి రాజన్న సిరిసిల్ల జిల్లాలు. అయితే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగం అన్నమాట ఇది ఈ రంగనాయక సాగర్ రిజర్వాయర్. సో ఆహ్లాదంగా ఉంది ఇక్కడ వాతావరణం కూడా. ఇక్కడ వీకెండ్ వస్తే చాలు, శని ఆదివారాలు ప్రజలు ముఖ్యంగా ఈ సిద్దిపేట, అలాగే ముఖ్యంగా సిద్దిపేట పక్కన ఉన్నటువంటి ప్రజలు, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజలు వాళ్ళు వీకెండ్ అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ వీకెండ్ సాటర్డే నుంచి సండే మొత్తం ఇక్కడ రష్ అయితే ఉంటుంది. సో ఒకసారి మనం అక్కడ అది టూరిజం సంబంధించిన బిల్డింగ్ అనుకుంటా, ఆ బిల్డింగ్ ఇక్కడ ఉంది. సో అక్కడికి ఎలా ఉంటుందో లేదో, అది ప్రభుత్వానికి చెందినటువంటి బిల్డింగ్ అనుకుంటా. సో మొత్తానికి ఈ రంగనాయక సాగర్ ముఖ్యంగా ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, 2 వాటర్కి సంబంధించి పొలాలకు కానీ ఎకరాల్లో ఇక్కడ 1,14,000 ఎకరాలకి నీళ్ళైతే సరఫరా చేస్తుంది. ఇది రంగనాయక సాగర్కు ఉన్నటువంటి విశిష్టత. కేంద్రం ప్రకటించిన జాతీయ టూరిజం ఉత్తమ గ్రామాల్లో భాగంగా తెలంగాణ జిల్లాకు చెందినటువంటి సిద్దిపేట జిల్లాలోని చెంద్లాపూర్ గ్రామానికి ఉత్తమ గ్రామ టూరిజం అవార్డు రావడం జరిగింది. మనం సిద్దిపేట జిల్లాలోని చెంద్లాపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది గ్రామ పెద్దలు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అభివృద్ధి పదంలో సిద్దిపేట జిల్లా చెంద్లాపూర్ గ్రామం ఎలా పరిగెడుతుంది, ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సో మనతో పాటు కొంతమంది ఈ గ్రామ పెద్దలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అంకుల్. నమస్తే, చెప్పండి. మీ పేరు? నా పేరు డి భూమయ్య. ఇక్కడ చెంద్లాపూర్ గ్రామం ఇది? చెంద్లాపూర్ గ్రామం. ఓకే. ఈ గ్రామం చెంద్లాపూర్ అనే పేరు పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాకు తెలియదు. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు చంద్లాపురం. సుమారు మీ వయసు ఎంత ఉంటుంది? నేను 70 సంవత్సరాలు ఉంటా. 70 సంవత్సరాల ముందు నుంచే గ్రామానికి చెంద్లాపూర్ అని ఉంది. వచ్చింది. ఈ గ్రామంలో దాదాపు ఎన్ని ఇళ్ళు ఉంటాయి? దాదాపు ఒక 3,000 ఓట్లు ఉంటాయి. 3,000 ఓట్లు. ఓకే. ఇంత ముందుకు మీ చిన్నగా ఉన్నప్పుడు మీకు ఏదైతే
ఏజ్ వచ్చినప్పుడు ఒక 6-7 ఏళ్ల వయసులో మీకు అప్పుడే తెలివి వచ్చినప్పుడు ఎన్ని ఉండొచ్చు, ఎన్ని ఇళ్ళు ఉండొచ్చు అప్పుడు? ఇప్పుడు దాదాపు కొన్ని ఒక 1000 ఇళ్ళ దాకా ఉండొచ్చు అనుకో. 1000 ఇళ్ళు ఉండొచ్చు అప్పుడే. 1000 ఉంటాయి, ఒక 600 ఉంటాయి. ఇంకా 600 ఉంటాయి అప్పుడు ఉంటాయి. అప్పటి నుంచి పెద్ద గ్రామం అయితే. పెద్ద గ్రామం అయిపోయింది. ఓకే. సో ఈ చంద్లాపూర్ గ్రామానికి ఉత్తమ అవార్డు వచ్చింది, అది కూడా నేషనల్ జాతీయ టూరిజం ఉత్తమ గ్రామం అవార్డు వచ్చింది చంద్లాపూర్కి. అవును. అదే ఇప్పుడు మా రంగనాయక సాగర్ ఎప్పుడైతే వచ్చిందో దాని గురించి మా సందలాపురం గ్రామం అనేది మాకు ఉత్తమ అవార్డుగా వచ్చింది. ఓకే. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? మేము ఇప్పుడైతే అందరూ సంతోషంగా ఉన్నాం. ఇది హరీష్ రావు సహకారంతో ఇది జరిగింది కాబట్టి మాకు మేము అనుకోలేదు ఇక్కడ మా ఈ రంగనాయక సాగర్ అవుతుందని. మా చిన్నప్పటి నుంచి ఇది అనుకోకుండా అయిపోయింది కాబట్టి మాకు అందరికీ హ్యాపీగా ఉంది. రంగనాయక సాగర్ ముందే ఏముండే ఇక్కడ ఏం లేకుండా కానీ చిన్న చిన్న కుంటలు అవి ఒకటే ఉండే అంతే. ఖాళీ ప్లేస్ మొత్తం, ఖాళీ ప్లేసే ఉండే. వేరే సాగర్ చూసుకుంటే ఆ ఊరికి వేరే దగ్గర స్థలం ఇచ్చి పంపించేసి అక్కడ సాగర్ కట్టరు కదా, అలా అంటున్నా. అలాగే ఉండనా? అలాగే ఉండే, ఖాళీగానే ఉండే. చిన్న చిన్న కుంటలు తాళ్ళు అవి ఒకటి ఉండే గౌడ్స్. ఆ తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే సాగర్ చేస్తారు రంగనాయక సాగర్ వచ్చిందో దాని ఎంబడి కాలువలతోటి వరి పొలాల పోటీ ఇటుగా కుంటలు చెరువులు అన్నీ నింపుతున్నారు అన్నట్టు. అట్లా చాలా ఇప్పుడు బాగుంది తెలంగాణ వచ్చిన తర్వాత. తెలంగాణ వచ్చిన తర్వాత బాగుంది. అది వరకు కూడా మేము ఇట్లా అయితే ఎప్పుడు అనుకోలేదు. మీ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు మా ఎమ్మెల్యే హరీష్ రావు. ఆయన దాదాపు చాలా సార్లు నుంచి అతడే ఉన్నాడు. ఆయన అది అచ్చడి నుంచే అభివృద్ధి అయింది. సో ఎట్లా ఉంది ఇప్పుడు ఆయన పరిపాలన, ఎట్లా ఉంది? మంత్రిగా కూడా ఉన్నాయి అయితే మంచిగా ఉన్నది, అందరికి మంచిగా అనుకూలంగా ఉన్నాడు. ఏ పని అయినా కానీ పని తక్షణమే చేస్తుండు. ఇప్పుడైతే బాగానే ఉంది. మీ పెద్దలు పోతారు కదా, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? మేము పోయినా కానీ అందరినీ దగ్గర రమ్మంటాడు, అందరితో మంచిగా మాట్లాడతాడు. ఏ పని అయినా అడిగిన వెంటనే చేస్తుండు. ఇప్పుడు వరకు అయితే లక్ష మెజారిటీ వస్తుంది కదా? వస్తుంది, కంపల్సరీ వస్తుంది. వేరే పార్టీలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? వేరే పార్టీలు ఉన్నాయి కానీ అన్ని అవకతవకలు ఉన్నాయి అన్నట్టు. కానీ ఏది వాళ్ళు సమైక్యంగా లేరు. నువ్వెంత నేనంత అన్నది. ఇక ఇది ఎప్పటి నుంచి ఇది మంచిగా ఉన్నది అట్లా. సో అవార్డు వచ్చిందని మీకు ఎప్పుడు తెలిసింది? మాకు ఇప్పుడు పేపర్ స్టేట్మెంట్ చూసినాం కదా, దాని గురించి వచ్చింది. మా ఊళ్ళో కూడా ఇప్పుడు సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది. మా చైర్పర్సన్ మన రోజా శర్మ గారు ఉన్నారు. ఇక దాన్ని బట్టే ఇక మాకు జర అభివృద్ధి లెక్క కనిపిస్తుంది ఇక్కడ. ఇంతవరకు మంచిగా ఉంది ఇక అట్లా. మీ పేరు? కుంటయ్య. యాదవ్. సో చంద్లాపూర్ గ్రామానికి ఉత్తమ జాతీయ అవార్డు వచ్చింది కదా టూరిజంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అన్ని మంచిగా చెప్తారు. చంద్రశేఖర్ వచ్చిన మొత్తం మంచిగా నీళ్ళ సలవతి ఈ అవార్డు ముఖ్యంగా దేనికి వచ్చింది అనుకుంటున్నారు? అభివృద్ధి చేస్తుంది, మంచిదనానికి మంచిగా ఉన్నాయి. అన్ని మంచిగా ఉన్నాయి. చంద్రశేఖర్ వచ్చిన నుంచి మాకు అన్ని మంచిగా ఉన్నాయి. అన్ని మంచిగా ఉన్నాయి. ఇవ్వలేం పని చేయలే. ఆయన వచ్చిన నుంచి అన్ని మంచిగా బాగా పని చేస్తున్నారు. మంచిగా అన్ని పనులు. ముఖ్యంగా తెలంగాణ వచ్చినాక మీకు బాగా ఏం జరిగింది మీ సిద్దిపేట మీ గ్రామంలో? ప్రతి దానిలో అభివృద్ధి జరిగింది సార్, ప్రతి దానిలో జరిగింది. అన్ని మంచిగా జరిగింది. ఓకే. సో చిన్నకోడూరు మండలానికి ఇప్పుడు ఏంది పంచాయతీ లేకపోతే ఏంది ఇది? పంచాయతీ గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ వీళ్ళందరూ. సర్పంచ్ ఏ పార్టీ? బీఆర్ఎస్? టీఆర్ఎస్. ఏం పేరు అంది? రవి గౌడ్. ఓకే. ఆయన ఎట్లా ఉంది? ఆయన ఎట్లా చేస్తున్నాడు? చేస్తాడు పని చేస్తాడు. బళ్ళు అన్ని కడుతుంది. అభివృద్ధి అవుతుంది. ఈ రోడ్లు ఇవన్నీ. సో ముందు తెలంగాణ వచ్చిన ముందు ఎట్లుండే రోడ్లు ఇవన్నీ? అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి గుంతలు గిట్ట. తెలంగాణ వచ్చిన నుంచి అన్ని మంచిగా హైవే లాగా అయింది, పెద్దగా అయింది రోడ్లు. మంచిళ్ళు కానీ అన్ని చెరువులు కానీ అన్ని మంచిగా ఉన్నాయి. అన్ని మంచిగా. రాష్ట్రంలో ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఎట్లా ఉంది? ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, కొద్ది నెలల్లోనే నవంబర్ డిసెంబర్లో ఉంటాయి. ఏ పార్టీ గెలుస్తుంది? మళ్ళీ బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది? టీఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్ కూడా బాగుంది అంటున్నారు కదా? అక్కడక్కడ ఉండొచ్చు కానీ ఇక్కడ ఏం లేదు. మాదికి అయితే లేదు. బాగా కనబడరు వాళ్ళు. గెలిచినా మళ్ళీ కనబడరు. మాకు పనులు చేయరు అట్లా. వీళ్ళు చేస్తారు అట్లా. కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటారు. టీఆర్ఎస్ వస్తేనే మాకు గ్రామానికి ఉత్తమ అవార్డు వచ్చింది, జాతీయ అవార్డు. అది కూడా జాతీయ అవార్డు, కేంద్రం నేషనల్ ఆల్ ఇండియా అవార్డు వచ్చింది, ఉత్తమ టూరిజం అవార్డు చంద్లాపూర్ గ్రామం. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మాకు అది బాగానే జరిగింది ఇప్పటివరకు. డెవలప్మెంట్ ఏమున్నాయి గ్రామంలో చెప్పుకోవాలంటే? ముఖ్యంగా ఈ మా గ్రామంలో ఇది ఉంది అంటే ఏముంది చెప్పు? ఇది బుగ్గలు కానీ, లైటింగ్, రోడ్లు కానీ, నీళ్లు. మెయిన్ రోడ్లు కదా, మెయిన్ రోడ్లన్నీ ఖరాబ్ అయితే. రోడ్లు, నీళ్ళు ఇట్లా అన్ని బాగా ఇది వచ్చినాక చంద్లాపూర్ గ్రామం వచ్చింది. గ్రామం. ఇంకా హరీష్ రావు ఎట్లా ఉంది? ఆయన డెవలప్మెంట్ ఎట్లా ఉంది? హరీష్ రావు బాగుంది. ఆయనకే ఓటు మళ్ళీ ఆయనకే ఓటు. లక్ష మెజారిటీ ఇస్తారు కదా? ఇస్తాం. దాని తర్వాత సర్పంచ్లు ఉంటారు కదా ఆయన కింద. సర్పంచ్ ఈ చంద్లాపూర్ గ్రామానికి సర్పంచా? సర్పంచ్ రవి గౌడ్. రవి గౌడ్. రవి గౌడ్. ఆయనది ఎట్లుంది? బాగానే ఉంది. ఆయన
ఇంకేమున్నాయి మీ గ్రామంలో చెప్పుకోవాలంటే బాగా అభివృద్ధి చెందినాయి అంటే? అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కానీ అన్ని విధాలు మంచిగానే జరిగింది మాకు. ఓకే, రంగనాయక సాగర్ కట్టక ముందు ఎట్లున్నా కట్టినాక ఎట్లుంది? కఠినంగా బాగుంది. టూరిజం అన్నది అది ఇది బాగా బాగుంది. పోతారా సాగర్ చూడడానికి పోతారా పబ్లిక్? పోతాం. ఎప్పుడు ఉంటారు ఎక్కువ? సాయంత్రం 4 గంటలు 5 గంటల ఓకే. సో ఇప్పుడు అవార్డు రావడానికి కారణమో డెవలప్మెంట్ కూడా అంటారు అయితే. అంతే. చూడడానికి ఇప్పుడు మీ దగ్గర రోడ్లు ఒకటి, లైట్లు, రంగనాయక సాగర్ పక్కకే సాగర్. సాగర్ పక్కకే. ఇంకేముంది మరి చెప్పుకోవాలంటే మీ గ్రామంలో ఇంకేమున్నాయి, ఏమైనా ఉన్నాయి ఇంకా? ఇక్కడ ఏదో పెద్ద స్టాచ్యూ ఉంది కదా, ఇది మన దేవుడిది రంగనాయకులు టెంపుల్ స్వామి. గరుడ దేవుడు అయినా పెద్ద అలిపిరిలో ఉన్నట్టు గరుడ దేవుడు గుడి కూడా బాగా డెవలప్మెంట్ ఉన్నట్టు. డెవలప్మెంట్ పోతున్నాం మాడికి కూడా బాగానే ఉంది అక్కడ. ఓకే.